చాలామంది పేషెంట్స్కి ఆపరేషన్ అయిపోయిన తర్వాత చాలా అపోహలు ఉంటాయి. చాలామంది వచ్చి అడుగుతుంటారు, సార్ పేషెంట్కి ఆపరేషన్ అయినాక ఎలాంటి పత్యం చేయాలి? సో ఒక్కొక్క ప్లేస్లో రకరకాల పత్యాలు పేషెంట్తో చేయిస్తుంటారు. సో ఎట్ ద ఎండ్ అంత అయ్యేసరికి పేషెంట్కు ఆపరేషన్ అయ్యి ఇంటికి వెళ్ళి వచ్చేసరికి మాల్ న్యూట్రిషన్ అంటే పేషెంట్కి ఒక 2 కిలోలు బరువు తగ్గి వస్తుంటారు. సో ఏంటి అని అడిగితే చాలా అపోహలు ఉంటాయి. ఒకసారి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక పేషెంట్కి ఎలాంటి పప్పులు ఇవ్వరు, అంటే దాల్ ఐటమ్స్ ఏవి ఇవ్వరు. ఎందుకంటే దాల్ తింటే చీము వస్తుంది. అదొక పెద్ద అపోహ. దాల్స్లో ఏంటంటే ప్రోటీన్ కృతులు ఉంటాయి. సో దయచేసి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈ ప్రోటీన్ కృతులనే పేషెంట్ నుండి దూరం చేయకండి. సో అలాంటి పత్యం ఏమీ లేదు, పప్పులు తిన్నంత మాత్రం చీము వస్తుంది అనేది లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పేషెంట్స్కి ఏంటంటే గట్టి చట్నీ అంటే పల్లీలకు సంబంధించిన చట్నీ తింటే చీము వస్తుందని చాలామంది అది కూడా అవాయిడ్ చేస్తుంటారు. సో అలాంటిది కూడా ఏం లేదు, అది కూడా ఒక అపోహ మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత చక్కెర ఎక్కువ తీసుకుంటే అది మానదని చెప్పేసి కొంతమంది పత్యాలు చేస్తుంటారు. అలాంటివి కూడా ఏం లేదు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత క్యాన్సర్ పేషెంట్స్ రెగ్యులర్ పేషెంట్స్ ఎలా తీసుకుంటారో అలాగే తీసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ మోతాజులో ప్రోటీన్కి సంబంధించిన పదార్థాలు తీసుకోవాలి. అంటే అన్ని రకాల పప్పులు ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్ ఒకటి తీసుకోవాలి. అంతేకాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి బాగా తీసుకుంటే పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత హీలింగ్ మాండం అనేది బాగుంటుంది.